మీరు అనకుండా అలానే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. కానీ అప్పటి నుంచి ఆ అమ్మ ఒక్కసారి కూడా బాబుకు స్కూల్లో మధ్యలో ఎప్పుడు డిస్టర్బ్ కాకుండా చూసుకుంది. కానీ వీడికి మాత్రం చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు కదా, అప్పటి నుంచి కోపం పెరిగి 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 పెద్దదైన కొద్దీ వాడి కోపం పెరుగుతుంది. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ అయిపోయే వరకు అలా చదువుకొని ఆ తర్వాత కొన్ని ట్యూషన్స్ చెప్పుకుంటూ వాళ్ళ అమ్మకు తెలియకుండా సిటీకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోయాడో ఎడా ఉన్నాడో తెలియనటువంటి పరిస్థితిలో ఆ బాబు వెళ్ళిపోయాడు. పెద్ద సిటీకి వెళ్ళి ఆయన చదువుకుంటున్నాడు. కొన్ని సంవత్సరాలు అవుతుంది, తెలియట్లే బాబు ఎక్కడ ఉన్నాడు. అమ్మకు చాలా అనారోగ్యం అవుతుంది, కొడుకు కోసం బాగా ఏడుస్తుంది, బాధపడుతుంది. అయినా వాళ్ళ అమ్మని చూడాలని ఎప్పుడు అనిపించలేదట. వాడికి బాగా కోపం వచ్చింది అమ్మ మీద. ఎందుకంటే నాకు అవమానం జరిగింది, మా అమ్మ ఇలా ఉండడం వల్ల నా ఫ్రెండ్స్ అందరూ ఇలా అన్నారు కదా అని వాడు చిన్నప్పుడు అలా జరిగింది కదా, దానికి వాడు తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోయి బాగా చదువుకుంటున్నాడు. దానికి కావాల్సిన డబ్బులు కూడా సంపాదించుకుంటున్నాడు. ఎలా తన జూనియర్స్ అందరికి ట్యూషన్స్ చెప్పి డబ్బులు సంపాదించుకొని తనకు తానుగా చదువుకుంటున్నాడు. అది గొప్ప విషయమైనా అమ్మను దూరం చేయడం మాత్రం మంచిది కాదు కదా. అలా చదువుకుంటున్న క్రమం లోపల ఒకరోజు ఆ ఊరు నుంచి వాళ్ళ ఇంటి పక్కన సిటీకి వెళ్ళాడు. సిటీకి వెళ్తే అనుకోకుండా ఆయన కలిసి ఆ అబ్బాయి గుర్తుపట్టినప్పుడు, చిన్నప్పుడు వెళ్ళిపోయాడు కదా, ఇంతవరకు గుర్తుపట్టట్లేదు ఊర్లో వారు. ఆ అబ్బాయి గుర్తుపట్టి, అంకుల్ నమస్తే, అది మీ ఊరే, మీ ఇంటి పక్కన పలానా అమ్మ వాళ్ళ కొడుకు, నేను ఇక్కడ వచ్చి నేను చదువుకుంటున్నా, చాలా రోజులైంది మిమ్మల్ని చూడగానే ఒకసారి మాట్లాడాలనిపించింది అని అంటాడు. ఇంటికి తీసుకుపోయి కాఫీ టీ ఇచ్చేసి పంపించాడు. అప్పటి వరకే మంచిగా పెళ్లి చేసుకొని ఇల్లు కట్టుకొని పెద్ద బిల్డింగ్ కట్టుకుని సూపర్ సెట్ అయిపోయాడు. అతనికి ఒక పాప బాబు కూడా ఉన్నారు. ఆ పెద్దయిన ఊరు వచ్చిన తర్వాత వీళ్ళ అమ్మకి చెప్పాడు అనమాట, అమ్మ నీ కొడుకుని చూశాను నేను, ఇన్ని రోజుల నుంచి ఏడుస్తున్నావు కదా, మీ కొడుకు పలానా ఊర్లో ఉన్నాడు, పలానా దగ్గర ఉన్నాడు, అడ్రస్ అంతా చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత అమ్మ మనసులో చాలా చాలా సంతోషపడింది. ఒకరోజు కొడుకుని చూడాలని ఇంటికి వెళ్ళింది. అడ్రస్ దొరకలేదు, పేపర్ మీద ఎక్కడ రాసుకోలేదు, అమ్మకి చదువు రాదు. చెప్పినటువంటి ఇది ఎవరు తెలవాలి మీకు ఇప్పుడే, చాలా చక్కగా వింటున్నారు. అయితే వాళ్ళ కొడుకు కదా. వెంటనే మళ్ళీ వాచ్మెన్ గేట్ క్లోజ్ చేయకుంది, అమ్మ కూడా లోపలికి వెళ్ళిపోయింది.